రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వేసవికాలం దగ్గర పడుతోంది. దీంతో ఇప్పటి నుంచే ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇదే సీజన్లో కూరగాయలు పండ్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి క్రమంలో రైతులు వేసవిలో ఎలాంటి రకాల కూరగాయలను సాగు చేసుకోవచ్చు, పండ్ల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలను పాటిస్తే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందన్న అంశంపై రైతులకు సలహాలు సూచనలు అందించడానికి తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యవసాయ నిపుణులు బాబు గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వేసవి కాలంలో ఎక్కువగా కూరగాయలు పండించాల్సిన ఆవశ్యకత ఏంటి? ప్రాముఖ్యత ఆవశ్యకత కూరగాయలు ప్రాముఖ్యత ఏంటంటే అమ్మా, మనకు ప్రతి డైట్లో వెజిటేబుల్స్ అనేది అవసరం. దాదాపు 21 రకాల వెజిటేబుల్ తినాలి మనం. అంటే ఒకే రోజు కాదు, మనము రోజువారీగా ఇప్పుడు రెగ్యులర్గా టమాటా తింటాం, అప్పుడప్పుడు బెండకాయ తింటాం, అప్పుడప్పుడు వంకాయలు తింటాము. ఈ తినడం అనేది ప్రాముఖ్యత అనేది ఉంది. ఆవశ్యకత అయితే ఇండియన్ కౌన్సిల్ ICMR అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారము మనము రోజుకి 325 గ్రాములు తినాలి. టమాటా 40 గ్రాములు తినాలి. ఇవన్నీ కూరగాయలు తినాలి. కానీ తగిన మోతాదులో తినలేకపోతున్నాం. అంటే 21 రకాల కూరగాయలు అందుబాటులో లేకపోవటం ఒకటి, తర్వాత అవి తినలేకపోవటం, కొనే పరిస్థితి లేకుండా కొనకపోవటం. ఈ మధ్యనే PGTHను నామ్ వాళ్ళు సర్వే చేశారు మన తెలంగాణలో. ఈ ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి ఎంత తింటుండంటే 250 గ్రాములు తింటుండు. కూరగాయలు 250 గ్రాములు, 99 గ్రాములు ఫ్రూట్స్, తర్వాత 21 గ్రాములు మన స్పైసెస్. మరి దీని ప్రకారము మనం కల్టివేషన్ చేయాలి. తర్వాత ఈ కన్జంప్షన్ కూడా కావాలి. మరి అరైవల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది కూరగాయలు ఎప్పుడు కోసిరో, ఏమవుతుందో, అది పాడేది పెరిషబుల్ ఎందుకంటే ఎక్కువ నీళ్లు వాడి చేస్తాం కాబట్టి పెరిషబుల్ తొందరగా పాడైతాయి కాబట్టి అలాంటి కూరగాయలు తినటం వల్ల దాంట్లో కొన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ తగ్గుతాయి. ఒకరోజు ముందు కోస్తే రెస్పిరేషన్ పెరిగిపోద్ది. రెస్పిరేషన్ పెరగటం వల్ల దాంట్లో లైవ్ ఉండదు కదా, ఒకసారి తెంపినాక దానికి లైవ్ ఉండదు. అంటే ఫ్లోయం జైలం అనేది దాంట్లో కిరణజన్య సంక్రియ ఉండదు కాబట్టి దాంట్లో పోషకాలు ఫ్రెష్నెస్ వల్ల అంత టేస్ట్గా ఉండదు 2 రోజులు అయిన తర్వాత. కాబట్టి ఈ కూరగాయలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు ఉందంటే మన దగ్గర ఈ 21 రకాల కూరగాయలు, 12 రకాల పళ్ళు, 7 రకాల సుగంధ ద్రవ్యాలు తింటే మనిషి పోషకాహారం మెయింటైన్ చేసినట్టు అర్థం. మనిషి వీక్ అవుతుండంటే బలహీనత అని అర్థం. బలహీనత కోసం ఏమంటాడు? హాస్పిటల్ పోతే నిరోబిన్ ఇంజెక్షనో లేకుంటే ఒక అరిస్టోజమ్ ట్రానికో ఒక బలమైన డెక్స్ట్రోరేంజో అవి ఇస్తాం. అయ్యేది సప్లిమెంట్ బట్ నాట్ పర్మనెంట్. ఆ సప్లిమెంట్ మీద ఆధారపడవద్దు, మనం పర్మనెంట్ మీద ఆధారపడాలి. కూరగాయలు తింటేనే ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాము, ఆరోగ్యానికి బాగుంటుంది. మరి ఇది సీజన్స్. ఈ ఏమేమి సీజను? వానాకాలం ఎప్పటి నుంచి? జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంటే 4 నెలలు. తర్వాత చలికాలం అంటే రబీ, దాన్ని మనం యాసంగి అంటాం. అక్టోబర్ 1 నుంచి జనవరి 31 వరకు. తర్వాత సమ్మర్ అంటే ఫిబ్రవరి నుంచి 31 మే. మరి ఈ కూరగాయలు ఎట్లా అందుబాటులో ఉంటాయని కూడా మీరు అడగవచ్చు. ఎందుకు ఎట్లా అందుబాటులో ఉంటాయంటే ఇప్పుడు రబీలో వేసే కూరగాయలు జనవరి దాకా వేస్తారు మనోళ్ళు. అది ఏమవుతుంది? ఫిబ్రవరి మార్చి దాకా కవర్ అవుతుంది, సరఫరా అవుతుంది. మనోళ్ళు ఫిబ్రవరిలో వేసుకుంటే నారు పోసి ఎండలు తక్కువ ఉంటాయి. ఫిబ్రవరిలో వేసుకొని యాక్చువల్గా జనవరి 15, జనవరి 31 లోపల నారు పోసుకొని ఫిబ్రవరి 28, 25వ తారీఖు కనుక నాటుకుంటే అవి ఎండలు ముదిరకల్లా ఆకులు మందమవుతాయి. మందమైతే తట్టుకుంటుంది ఎండకు. ఎండ ఏంటంటే డే లెంత్ ఎక్కువ ఎండలో, నైట్ లెంత్ తక్కువ. డే లెంత్ ఎక్కువ ఉంటుందంటే మంచి కాత వస్తుంది. వింటర్లో ఏంది? డే లెంత్ తక్కువ. అందుకే డే లెంత్ తక్కువ ఉన్న క్రాప్స్ ఏంటి? బంగాళాదుంప, మన ఇవి క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ అలాంటివి వేసుకుంటాం. ఇక్కడ మనం వేయాల్సిన కూరగాయలు కాయగూరలు ఉన్నాయి. కాయగూరలు టమాటా, వంకాయ, తర్వాత బెండకాయ, తర్వాత తీగజాతి కూరలు. ఈ తీగజాతి కూరలు ఏం పాడుగావు, పెద్ద ఆకులు. అయితే వాటి నివారణ ఏం చేయాలి?
రైజ్డ్ బెడ్ వేసుకోవాలి, నారు పోసుకోవాలి. రైజ్డ్ బెడ్ వేయటం వల్ల మంచిది, ఎందుకంటే భూమి గట్టిపడ్డది, ట్రాక్టర్లు తిరిగి తిరిగి అన్నీ గట్టిపడ్డాయి. కాబట్టి రైజ్డ్ బెడ్ లూజ్ చేసుకుంటే నారు మంచిగా వస్తుంది. ఆ నారుని మనం మెయిన్ ఫీల్డ్లో నాటుకోవాలి, లేకుంటే నారు కొనుక్కోవాలి. కొనుక్కొని వేసుకుంటే మంచిగా మెయిన్ ఫీల్డ్లో మంచిగా లూజ్ దున్నేసి, మనకు సపోజ్ టమాటా ఉంది, 4 అడుగుల ఎడల్పు, 2 అడుగుల మొక్కకు మొక్క దూరము, కొద్దిగా కాకపోతే అడుగున్నర ఎడల్పు పెట్టుకోవచ్చు. 4 అడుగుల బదులు 3 అడుగులు, ఎందుకంటే సమ్మర్ ఎక్కువ పాపులేషన్ ఉండాలి కదా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, మనము ప్యాడీ ఉంది, స్క్వేర్ మీటర్కి మనం 33 కుదుళ్ళు వేస్తాం వర్షాకాలం, కానీ అదే యాసంగి వచ్చేసరికి 66 కుదుళ్ళు వేస్తాం. నీళ్లు తక్కువ ఉంటాయి, ఎక్కువ కుదుళ్ళు వస్తే దిగుబడి వస్తుంది అని. ఎందుకంటే కంపల్సరీ వానాకాలం అంటే బలమైన కాలం కదా. అట్లా ఇక్కడ కూడా మనము సీడ్ రేటు కొద్దిగా ఎక్కువ పడుతుంది, కానీ డబ్బులు ఎక్కువ వస్తాయి. డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ విధంగా అసలు ఫస్ట్ రైతు ఏం చేయాలి, నేను సంపాదించుకోవాలి, నాకు ఒకటే క్రాప్ వేస్తే డబ్బులు రావు, నేను 4-5 పంటలు వేసుకోవాలి, వంకాయ వేసుకోవాలి, బీరకాయ వేసుకోవాలి, సొరకాయ వేసుకోవాలి, ఒక 5 గుంటలు అట్లా వేసుకుంటే రెగ్యులర్ డబ్బులు వస్తాయి, పాలకు వచ్చినట్టు వస్తాయి. ఇవాళ పాలకు వచ్చినట్టు డబ్బులు వస్తాయి. మరి అలా వేసుకోకపోతే మోనో క్రాప్ వేస్తావు, సింగిల్ క్రాప్ మీద ఏం లాభం వస్తుంది? లాభం రాదు. రైతు కూడా అట్లా వ్యాపారవేత్తగా మారాలి. మారినప్పుడే లాభం. అసలు దేని మీద లేని లాభం వ్యవసాయం మీద ఉంటుంది. ఒకప్పుడు జీడిపి వ్యవసాయందే ఎక్కువ ఉండే, సర్వీస్ సెక్టార్ తక్కువ ఉండే. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ ఎక్కువ. అంటే వ్యవసాయాన్ని వృత్తిగా భావించట్లే, ప్రొఫెషన్గా భావించాలి. ఇక్కడ పంట వేసినా ఎక్కువ నష్టం వస్తుంది కాబట్టి నష్టం లేదు. ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేదు. దానివల్ల ఇప్పుడు టమాటా కూడా ఒక్కసారి పంట రేట్ వస్తే ఇంకొకసారి అక్కడే మీరు ఆ క్వశ్చన్ అడగటమే మంచిది. మనోళ్ళు ఏం చేస్తున్నారు, హైబ్రిడ్ వేస్తారు. ఇప్పుడు సాధారణ రకాలు ఉన్నాయి, ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉన్నాయి, అవి 5-6 ఖాతాలు కాస్తాయి. ఈ హైబ్రిడ్స్ ఏంది, 2 ఖాతాలు 3 ఖాతాలు ఒకేసారి గుప్పున వచ్చేస్తుంది. ముక్కున వచ్చేసినప్పుడు మార్కెట్లో రేట్ ఉండదు కదా. అదే నువ్వు సాధారణ రకం ఉన్నాను, యూనివర్సిటీ రిలీజ్ చేసిన రకాలు, అది హైబ్రిడ్ అనేసరికి గుప్పున వచ్చేస్తాయి. గుప్పున వచ్చేసరికి రేటు పడిపోద్ది. మరి మనోళ్ళు సాధారణ రకాలు కూడా వేయాలి కదా. వెనకట సాధారణ రకాలే వేసేటోళ్ళంగా 5-6 ఖాతాలు కాసాయి టమాటాలు, వంకాయ కూడా 5-6 ఖాతాలు కాసాయి. ఈ హైబ్రిడ్ వచ్చేసింది, ఒకేసారి కాడడం పాడైపోతున్నాయి. అది ఒకటి. తర్వాత మన వాళ్ళు అందరు చలికాలమే వేస్తారు టమాటా. అంటే రేట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆ పంట వేస్తారు, నెక్స్ట్ కూడా రేట్ సమ్మర్లో ఎక్కువ వస్తుంది, అక్టోబర్లో ఎక్కువ వస్తుంది రేటు. కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. పోయినసారి 200 రూపాయలు కేజీ అమ్మిన టమాటాలు కూడా ఉన్నాయి. యాపిల్ కంటే ఎక్కువ రేటు మరి చూసినాం కదా. అందుకే కొంతమంది రైతులు వేశారు. దాని ప్రకారం మనం అంటే మార్కెట్ డిమాండ్, కన్జ్యూమర్ డిమాండ్ని బట్టి పోవాలి సర్వే. అట్లా మనం కొంత రైతులు బాగా పనిచేస్తున్నామ్మా, చేయట్లేదని కాదు. పాపం వాళ్ళకి ఏంటంటే తెలియదు మార్కెట్ ఎలా చేయాలి. నేను మొన్న ఒంటి మామిడి మార్కెట్ పోయినా, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఆ చిక్కుడుకాయలు 10 కేజీల బ్యాగ్ తెచ్చి రైతు తెచ్చుకుండు. ఏమయ్యా ఎంతకి ఇస్తామంటే 200 సార్ అంటే 20 రూపాయలు కేజీ. ఇతను తీసిపోయిన ఆయన ఏం చేస్తాడు, 70 రూపాయలకి అమ్ముకుంటాడు ఒక్కో కేజీ. అక్కడ ఏంది, నాకు ఆయనకి 20 రూపాయలు వచ్చిన లాభమే. కానీ ఒక ఎఫ్పిఓ పెట్టుకొని మంచిగా రేటు 30 రూపాయలు పోతే రైతుకు వస్తే బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే రోజుకి ఒంటి మామిడిలో చాలా కూరగాయలు వస్తాయి, చాలా 10 కేజీలు తీసుకొచ్చి పాపం రైతులు అమ్ముతున్నారు. బ్యాగులు, మన పాలిథిన్ బ్యాగులు తీసుకొచ్చి అమ్ముతారు. కాబట్టి అలాంటి ఇది రావాల్సిందే. అప్పుడు సిద్దిపేటలో బాగా కూరగాయలు, మన ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూడా కూరగాయలు. తర్వాత ఈ మార్కెట్ యార్డ్స్ కొద్దిగా రైతుకు అందుబాటులో ఉండాలి. ఈ రిమోట్ ఏరియాలో మార్కెట్ యార్డ్స్ కనుక అందుబాటులో ఉంటే, ఇప్పుడు పరిగి నుంచి బోయినపల్లి మార్కెట్ టమాటా తీసుకొస్తాడు, అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ 5 రూపాయలు, ఇక్కడ 2 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అక్కడ ఇబ్బంది. అట్లా ఇలాంటివి ఉన్నాయి కొన్ని. ఈ హడ్డిల్స్ అన్నీ రైతులు గమనిస్తున్నారు, ఎఫ్పిఓలు తయారవుతున్నాయి, ఎఫ్పిఓల ద్వారా కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. అంటే నీళ్లు ఉన్నదాన్ని ప్యాడ్ వేయాలి అనేది తప్పు, మోనోక్రాప్ వేయకూడదు.
సింగిల్ క్రాప్ ఎప్పుడు వేయకూడదు. ఓకే. అసలు ఒక పొలంలో సపోజ్ నువ్వు ప్యాడీ వేసినావు, అక్కడక్కడ ఖాళీ ఉంది, ఒక రాతి స్తంభం బాధేసి ఒక వైర్ చుట్టేసి ఈ తీగజాతి కూరగాయలు, బీరకాయలు, సొరకాయలు అవి వేసుకో. సప్లిమెంటరీ ఇన్కమే కదా. అక్కడక్కడ వేసుకుంటే ఖాళీ ఉన్న కాడ అక్కడక్కడ టమాటా చెట్లు వేసుకో, అక్కడక్కడ వంకాయ చెట్లు వేసుకో. ఒకటే పంట కాకుండా దాని మీద ఆధారపడకుండా. ఇప్పుడు ఈ సమ్మర్లో మీరు అన్నట్లుగా టమోటా ఇది రైట్ టైం అంటున్నారు కదా, ఇలా కూరగాయలు ఈ టైంలో వేసుకోవాల్సిన కూరగాయలు ఏంటి మంచి లాభాలు వచ్చే కూరగాయలు? మా సాధారణ రకాలు, సంకర రకాలు అని ఉంటాయి. సాధారణ రకాల్లో పూస ఎర్లీ డ్రాప్ అని, మారుతం అని, ఇవి సాధారణ రకాలు. హైబ్రిడ్స్లో నవీన అని, అవినాష్ అని చాలా ఉన్నాయి. హైబ్రిడ్స్లో అన్నపూర్ణ అని ఇవి వేసుకోవచ్చు. ఓకే. అవి టమాటా విషయం. బెండ, ఆర్కానామికా, పర్మణి క్రాంతి ఇవి సాధారణ రకాలు. ఫ్రెంచ్ బిన్ ఉంది, ప్రీమియరు అని అని అన్నీ మంచిగా వేసుకోవచ్చు. తర్వాత మన వంకాయ ఉంది, భాగ్యమతి, శ్యామల, గులాబీ ఇవి మంచిగా ఉన్నాయి. అట్లాగే ఉల్లి ఉంది, రెడ్, గోరుచిక్కుడు ఉంది, పూస నవభార వేసుకోవచ్చు. తోటకూర ఉంది, మన ఆల్ గ్రీన్, పాలకూర ఏమో ఆల్ గ్రీన్, తోటకూర RNM1. అలాగే మన కొత్తిమీర సాధన కానీ ఇది కానీ, గోంగూర, ఎర్ర గోంగూర వేసుకుంటే ఎండాకాలం తట్టుకుంటుంది. ఓకే. ఓకే. ఎర్ర గోంగూర. బీరా ఉంది, జైపూర్ లాంగ్. తర్వాత మన సొర ఉంది, దాని పేరులోనే ఉంది పూస సమ్మర్ ప్రాలిఫిక్ అని. పూస సమ్మర్ ప్రాలిఫిక్ వెరైటీ పేరే అది. సొరకాయ ఎండాకాలం వేసుకోవచ్చు. కొంచెం బీరకాయ, సొరకాయ ఇవన్నీ వాటర్ కంటెంట్ ఉన్నావు కాబట్టి సమ్మర్కి మంచిది. కాకర వేసుకోవచ్చు. మీరు ఇవన్నీ కాయగూరలు ఇవన్నీ వేసుకోవాలి. గోరు చిక్కుడు వేసుకోవచ్చు, చిక్కుడు, పొద చిక్కుడు వేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంది ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. అంటే సాయిల్ ద్వారా ఎవాపరేషన్ అయ్యిద్ది, ఆకుల ద్వారా కూడా ఎవాపరేషన్ అయ్యిద్ది. దాన్ని ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. సాయిల్ ద్వారా ఆవిరయ్యే నీళ్లు, ఆకుల ద్వారా ఆవిరయ్యే నీళ్లు, ఈ రెండు కలిపి ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. ఎంత ఎవాపరేషన్ అవుతుంది, దాన్ని సప్లిమెంట్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ పుట్టింది. మొక్కలు కావాల్సింది నీళ్లు కాదు మేడం, మొక్కలు కావాల్సింది పదును. అంటే ఏంది, ఒక ఎకరం మామిడి కూరగాయల తోట వేస్తే 32,000 లీటర్లు నీళ్లు కావాలి, 32,000 లీటర్లు కావాలి. అది సమ్మర్లో రోజుకు 32,000 డ్రిప్ ద్వారా ఇస్తే చాలు. అంటే ఏంది, సపోజ్ మీకు 8,000 మొక్కలు ఉన్నాయి, 32,000 లీటర్లు, 8,000 32 డివైడెడ్ అంటే మొక్కకు 4 లీటర్లు నీళ్లు, అంతే కదా. ఇప్పుడు ఈ మధ్య మల్చింగ్ కూడా వచ్చింది, ఆవిరి కాకుండా. మల్చింగ్ అంటే కప్పటం, బోదెలు చేస్తాం కదా, దాన్ని మల్చింగ్ అంటాం. మల్చింగ్ అంటే వెనకట వరి పొట్టు పోసేటోళ్ళం, ఆవిరి కాకుండా నీళ్లు పట్టేసి ఆవిరి కాకుండా వరి పొట్టు పోసేటోళ్ళం. చిన్న చిన్న కుండలు చేసి రంధ్రాలు చేసి దాంట్లో నీళ్లు పెట్టేసి వరి పొట్టు పెడితే మంచిగా ఏర్లకు చల్లదనం ఉంటే అడిగిపో. ఇక ఆకులు ఎడలిపోయినాక ఎడ చేస్తుంది ఎండకు, అది అంత తట్టుకుంటు. ఎండకు అది వాడిపోతుంది అనేది తెలుస్తున్నప్పుడే మనము మాయిశ్చర్ పెట్టాలి. ఇవాళ రేపు నువ్వు ఎండాకాలం గడ్డేసి మధ్యాహ్నం 2 గడ్డేసి పొద్దున పోయి చూడు, దాని కింద తడి ఉంటూనే ఉంటుంది ఆవిరి. ఇప్పుడు మామూలుగా వేసవిలో ఈ డ్రిప్ ఇరిగేషన్ అంటున్నారు కదా మీరు, వాటర్ కోసమని. వాటర్కి డ్రిప్ ఇరిగేషన్, కూరగాయలకి స్ప్రింకిల్స్ కూడా వాడుతుంటారు. స్ప్రింక్లర్స్ ఆకుకూరలకు వాడతారు, ఏరుశనగలు వాడతారు. పూత మీద నువ్వు స్ప్రింక్లర్ చేస్తే మళ్ళీ పోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ ఎంత వరకు ఉండాలి? ప్రతి కూరగాయలకి వాటర్ అనేది కావాలి, వాటర్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? అమ్మా, అది ఎంత ఆవిరి అవుతుందో అంత సప్లిమెంట్ చేయాలి. మీరు ఎండాకాలం 4 లీటర్లు తాగుతారు, చలికాలం 2 లీటర్లు తాగుతారు. చలికాలంలో నీళ్లు పొదుపు చేసుకొని ఫామ్ పాని తీసుకోవాలి, నీటి కుంటలు తీసుకోవాలి. చలికాలం నింపుకోవాలి, మనకి నీళ్లు గ్రౌండ్ వాటర్ అయిపోతుందంటే ఎండాకాలం వాడుకోవాలి. సింపుల్ టెక్నిక్. ఇప్పుడు వీటికి ఎరువులు కూడా ఎరువులు ఎలాంటి పద్ధతిలో ఇవ్వాలి? సేంద్రియ ఎరువులు వేయాలి. ఎందుకంటే కార్బన్ తగ్గిపోతుంది, కార్బన్ బాగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది కార్బను? రసాయనిక ఎరువులు వాడటం వల్ల కార్బన్ తగ్గుతుంది. ఆర్గానిక్ కార్బన్ అని అంటాం, దానికి టెస్టింగ్ కూడా ఉంటుంది. దానికి కంప్లీట్ తిక్కు గ్రీన్ వస్తే ఆర్గానిక్ కార్బను
మంచిగా 0.5 ఉన్నట్టు, లైట్ గ్రీన్ వస్తేనేమో 0.5 కంటే తక్కువ ఉన్నట్టు. అసలు రెడ్ వచ్చిందంటే దాంట్లో కార్బనే లేదు భూమిలో. ఓకే. మరి ఆర్గానిక్ కార్బన్ లేకపోతే భూమి ఎరువులను ఎట్లా తీసుకుంటుంది? మనకు సాయిల్ టెస్ట్ చూడాలి, సాయిల్ టెస్ట్ చేయాలి. డాక్టర్ మనకు బ్లడ్ టెస్ట్ చేసినాకనే మందులు రాస్తాడు కదా, మరి అలాగే చేయాలి, సాయిల్ టెస్ట్ చేయాలి, అది అలవాటు కావాలి. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత వేసవికి ఏం కావాలో చెప్తారు. వేసవికి ఆర్గానిక్ మ్యాటర్ కావాలి, పశువుల ఎరువు కావాలి. మన ఇక మీకు కెమికల్ అనేది ఏదైనా మనకు నోటీస్ అయితే పురుగులు ఏదైనా మన ఎఫిడ్స్ కానీ, ఎఫిడ్స్ అంటే పేనుబంక, ఏదైనా పురుగులు. 6 ఎకరము మిర్చి మిరపకాయ వేసాను సార్. ఏది పచ్చిమిర్చా? సార్ పచ్చిమిర్చి సార్, దాంట్లోనే ఒక 10 గుంటలు టమాటా ఉంది సార్ పక్కనే. టమాటా ఏ రకం? అది హైబ్రిడా నాటా? హైబ్రిడ్ సార్, అది తల్వార్ అని మహారాష్ట్ర నుంచి ఎక్కువ మేము ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తాం సార్ అది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటి సార్, ఇప్పుడు నాకు మిర్చి పంటలో కొద్దిగా వెలుగుదల తక్కువ ఉంది సార్. మిర్చి పంట ఎక్కువ వెలుగుతలేదు ఇప్పుడు. పిందె రాలుతుందా? ఇప్పుడు పెట్టి 1 month అయింది సార్ ఇప్పుడు. అవును, పిందె రాలుతుంటే ప్లానోఫిక్స్ ఉంటుంది మందు. ఒక ml మందుని 4.5 లీటర్లో పెట్టి కొడితే పిందె పూత రాలేదు ఆపుద్ది. అందరు రైతులు గమనించాల్సింది ఏంటంటే, మనది పై మట్టి ఉంటుంది, పై మట్టి ఒక కేజీన్నర తీసుకొని 3 అడుగులు కింద సబ్ సాయిల్ అని ఉంటుంది. ఇదేమో సర్ఫేస్ సాయిల్, కిందది సబ్ సాయిల్. సబ్ సాయిల్ ఒక 2 అడుగులు తీసేసి దాంట్లో నుంచి ఒక కేజీ తీసేసి ఆ మట్టి ఈ మట్టి కలపాలి, బాగా కలపాలి. కింద మట్టి పచ్చి ఉంటుంది, దాంట్లో కొద్దిగా ఆముదం వేయాలి. ఆముదం వేసి బాగా కలపాలి, కలిపి ముద్ద చేయాలి. ఆ ముద్ద చేసినాక ఆ ముద్దని ఏం చేయాలి, బాగా 2 కేజీలు బాగా కలిపేసి ముద్ద చేసినాక ఈ మొత్తం ఈ ఆముదం నూనె కలిపి ఇంకా పిసికి ముద్ద చేసినాక ఒక 2 లీటర్ నీళ్లు పోయాలి. నీళ్లు పోసినాక మొత్తం కలపాలి. కలిపేసి దాన్ని వడబోయాలి. వడబోసి మన చిన్న జార్లాగా ఉంటుంది ఆ స్ప్రేయరు, ఆ జార్తోటి ఆకుల మీద స్ప్రే చేస్తే ఆ పురుగులు తినవు. ఎందుకంటే ఈ మట్టి తింటే, మట్టిది ఈ ఆముదం తింటే అవి అరగవు, ఆ పురుగులే చేస్తాయి. ఏది ఎగరే పురుగులకు కంట్రోల్ ఇది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ మందు స్ప్రే చెయ్యాలి అని అంటే 1 ఎకరా 2 ఎకరాలు చేసుకున్న వాళ్ళకి చాలా కష్టం కదా. ఇది సొల్యూషన్ చేసుకొని తయారు చేసుకొని కలుపుకోవచ్చుగా, నీళ్లు కలుపుకోవచ్చుగా. ఇప్పుడు మామూలుగా మందులు మామూలుగా ఇస్తుంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన ఆర్గానిక్ పద్ధతిలో కాకుండా చాలా పెస్టిసైడ్స్ ఇచ్చేస్తారు కదా. పెస్టిసైడ్సే ఇప్పుడు పెస్టిసైడ్స్ అనేది లాస్ట్ రిసార్ట్ అమ్మా. అందరూ ముందు పెస్టిసైడ్స్ అనేది ముందు కాదు, బయోలాజికల్ కంట్రోల్, నీమాస్త్రం, అగ్నిస్త్రం, ఇవన్నీ అస్త్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ తర్వాత మెకానికల్ కంట్రోల్ అంటే మనం ఏరి పడేసి ట్రాప్స్ ఉంటాయి. ఇది మన ట్రాప్స్ ఉంటాయిగా, ఎల్లో కలరు, గ్రీన్ కలరు ట్రాప్స్, ఇంత పొడుగు ఉంటుంది, దాని మీద గ్రీజ్ పోస్తే అది వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఒక చెట్టు మీద 5 పురుగులు ఉన్నాయనుకో పెద్ద నష్టం కాదు. ఒక చెట్టు మీద 10 పురుగులు ఉన్నప్పుడు నష్టం. అవి ఎట్లా తెలుస్తాయి? ఈ చార్ట్ ఉంది, గ్రీన్ ఎల్లో కలర్ మీద గ్రీజ్ పోయండి, ఆ పురుగులు వస్తాయి కదా, దానికి అట్ట ఎందుకు దానికి మరి పురుగు మందు, ఆ పురుగు మందులు కొడితే ఇంకా ఎక్కువ రోగం అవుతుంది. అది మోతాదు మెయింటైన్ చేయరు మనోళ్ళు. కొట్టాల్సిన దానికి కూడా అది కొట్టినాక దాని గాఢత 10 రోజులు ఉంటుంది. కొట్టి తెల్లారే తెంపి అమ్మితే మనుషులు కూడా రోగాలు వస్తున్నాయి. మందులు కొట్టేటప్పుడు కూడా వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అది ఇంకా పెద్ద ఇది. సమ్మర్లో పాలకి వేసుకోవచ్చు, మన ఇది తోటకూర వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ఆకుకూరలే కదా మీరు అడిగేది? సొరకాయ వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, తర్వాత గోరుచిక్కుడు వేసుకోవచ్చు, ఉల్లి వేసుకోవచ్చు, తర్వాత మన బెండ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు. ఇవన్నీ మంచివే. వంకాయ ఎప్పుడు మనం ఎండాకాలంలో బాగా వేసేటోళ్ళం కదా, కాబట్టి టమాటాకు ట్రెల్లిస్ కట్టాలి. ట్రెల్లిస్ అంటే సపోర్ట్ ఇవ్వాలి, సుతులతో సపోర్ట్ ఇచ్చి
ఈ రైస్డ్ బెడ్ మీద కట్టి మల్చింగ్ కూడా వేయాలి. మల్చింగ్ అంటే షీట్, నల్ల షీట్ ఉంటుంది కదా, అది కూడా వేయాలి. ఇప్పుడు మన ఆకుకూర మన ఈ బీర సొర కాకరకు పందిళ్ళు కూడా ఇస్తున్నాం, కడీలకు వైర్లకు కూడా ఇస్తున్నాము. అది కూడా మంచిగానే ఉంటుంది, బాగా మంచి అంటే పాడు కాకుండా కోసేటప్పుడు మనకు మంచిగా ఉండటానికి ఇస్తున్నాము ఈ పందిళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు ఈ కూరగాయలతో పాటు ఫ్రూట్స్, ఇప్పుడు తీగ జాతి, ఇప్పుడు వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటారు సమ్మర్లో, తర్బూజా ఇవి తీసుకుంటుంటారు కదా, వీటి పంటలకి అసలు నేలను ఎట్లా రెడీ చేసుకోవాలి దాని గురించి చెప్పండి. ఇప్పుడు వాటర్ మెలాన్ కానీ తర్బూజా కానీ 8 అడుగులు ఎడల్పు, దాని బోదే ఉంటుంది ఒక 2 అడుగులు ఎడల్పుతో, ఆ బోదేలు పోసేసి ఒక కాలువలాగా తీయాలి. ఈ బోదేల మీద ఇత్తనాలు వేసుకోవాలి. ఈ కాలువలో నీళ్లు బారిస్తే దానికి నీళ్లు 2 వైపులు బారుతాయి, అవి పాగుతూనే ఉంటాయి తీగ జాతి. అది కాకుండా ఇప్పుడు డ్రిప్ కూడా వేసుకోవచ్చు. 8 అడుగులు ఎడల్పు, ఒక 2 అడుగులు ఎడల్పు కాలువ తీసి ఈ మట్టి ఆ మట్టి 2 ఉంటాయి, రెండిటికి ఇటు గింజ నాటుకోవచ్చు, ఇటు గింజ నాటుకోవచ్చు. అంటే దీనికి మందులు కూడా ఏమీ అవసరం లేదు కదా, పెస్టిసైడ్స్ కూడా కావాల్సి వస్తుంది. ఎదిగినాక మందులు, అవి కుకుర్ బీడ్స్ మందులు అంటే మగ పూలు ఎక్కువ రాకూడదు, ఆడపూలు రావాలి. సైకోసీల్ అని చెప్పిన, అది 2.5 గ్రామ్స్ సైకోసీల్, త్రిబుల్ సి అంటాము. అది 2.5 గ్రాములు ఒక 10 లీటర్ నీళ్ళు పెట్టి కొట్టాలి. అది హార్మోను. నమస్కారం అమ్మా, వారికి జేడి గారికి నమస్కారం. రాజా గారు నమస్కారం. ఎండాకాలం మన కోతుల పెడద నుంచి రక్షించుకోవాలంటే ఈ బెండేస్తే బాగుంటుందా, మరి బీరేస్తే బాగుంటుందా, ఎవరిని ప్రార్థిస్తూ వారిని జేడి గారిని బాబు గారిని అడుగుతున్నాను. ఇప్పుడు అవి కూడా కోతులు కూడా మన దోస్తులే. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి కూరగాయలు వేస్తున్నారు? దాదాపు నేను ఒక 10 ఏళ్ళ నుంచి వేస్తున్నా, కానీ నాకు గత 2 సంవత్సరాల నుంచి అయితే ఒక్క బీరకాయ పడతలేదు, ఒక ఏ కాయ కూడా లేదు. కోతులు తింటున్నాయా? కోతులు తింటున్నాయా? తింటున్నాయి, ఎగురుతున్నాయి, దుంకుతున్నాయి. మరి సప్పుడు చేయాలి కదా, సప్పుడు చేయాలిగా. సప్పుడు పెడుతున్నాం, డబ్బులు కొడుతున్నాం, డోలు కొడుతున్నాం, పటాకులు చూపిస్తున్నాం. మరి దానికి నివారణ యూనివర్సిటీ వాళ్ళు ఒక మెథడ్ డెవలప్ చేశారు, సప్పుడు చేసే డెవలప్. ఆ సప్పుడుతో పోకపోతే మరి మనం దానికి నివారణకు ఫారెస్ట్ వాళ్ళని అడగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.